మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలతో మమేకమై ఉండడం కాకుండా కార్యకర్తల ఇబ్బందులు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా వారానికి 4-5 వార్డులు చెప్పుని రెండు పర్యాయాలు 8-9 వార్డులు కలిసి వాళ్ళతో కలిసి అందరూ ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులందరితో కలిపి ఆ వార్డు సమస్యలు ఏమున్నాయి, వార్డులో ఇప్పటివరకు వర్క్స్ ఏమైనాయి, ఎన్ని లక్షలు అయినాయి, ఇంకా అర్జెంటుగా చేయవలసినవి ఏమున్నాయి, పుష్కరాల పండుగలు చేయవలసినవి ఏమున్నాయి కూడా ప్రజలతోటి అలాగే వార్డు కార్యకర్తలతో కూడా కలిపి వార్డు కార్యకర్తల ఇబ్బందులు ఏమన్నా నాయకుల ఇబ్బంది ఏమన్నా తెలుసుకోవడం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఏంటంటే ప్రతి వార్డులోనూ ఎమ్మెల్యే గారు మీటింగ్ అయిన తర్వాత ఆ రోజు ఒకరింట్లో ఏదైతే బడుగు బలహీన వర్గాల ఎంచుకొని వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ బస చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యలు చుట్టుపక్కల వాళ్ళ సమస్యలని తెలుసుకొని మరుసటి రోజు ఉదయమే లేచి శానిటేషన్ మీద అలాగే వాటర్ స్పెషాలిటీ మీద వార్డు సమస్యల మీద నెక్స్ట్ దగ్గరగా ఉన్న వ్యాపారస్తులు ఎవరంటే వ్యాపార సమస్యల మీద వాళ్ళతో వాడు 1-to-1 మాట్లాడి సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ వచ్చి 2 నెలల 15 రోజులు ఉంటుంది. మొదటి నెల షెడ్యూల్ మట్టుకే విడుదల చేయడం జరుగుతుంది. మొదటి నెల షెడ్యూల్లో 12 తారీఖు స్టార్ట్ అయ్యి 1-2 వార్డులు అలాగే 21, 22, 23 వార్డులు 1వ వారం, అలాగే 2వ వారం వచ్చి 38, 40 వార్డులు 45, 46వ వార్డు 2వ వారం, 3వ వారం వచ్చి 47, 44, 15, 14 ఈ 4 వార్డులు 3వ వారం జరుగుతుంది. అలాగే 4వ వారం వచ్చి 48, 49, 24, 25 వార్డులు కూడా ఈ కార్యక్రమం 4 రోజుల షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ షెడ్యూల్ మళ్ళీ మేము పత్రికాముఖంగా విడుదల చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఏదైతే చేపడుతున్నారో ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని అలాగే కార్యకర్తలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రెసిడెంట్గా నాకు కానీ పెద్దలకు కానీ చెప్తుంటే మేము వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్తుంటే సమస్యలని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ నేనే శాస్త్రరాయిలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళ ఇబ్బందిని నేనే కనుక్కొని అది నేను క్లియర్ చేయాలి బాధ్యత నాకు ఉంది. ఇబ్బందులు నా అంతటి నేను తెలుసుకుంటే గౌరవంగానే ఆ తర్వాత పార్టీ నాయకుల ద్వారా తెలుసుకుంటే నాకు గౌరవం కాదని ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను నగరాధ్యక్షుడిగా కార్యకర్తలకు అండదండలుగా ఉంటాన్న కార్యక్రమం నేను చాలా నుంచి కార్యకర్తగా ఉన్నాను 86 నుంచి పార్టీలో. ఇవాటి వరకు ఇటువంటి కార్యక్రమం ఎవరు తీసుకోలేదు. కార్యకర్తలకి నాయకులుగా అండగా ఉన్న మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను ప్రెసిడెంట్గా ఉండడానికి ఈ కార్యక్రమం తలపెట్టినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను.